ఈరోజు మనమైతే బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పెనం అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత కాగిన తర్వాత అయితే మనమైతే గీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బ్రెడ్ని అయితే 2 సైడ్స్ కాల్చాలన్నమాట. అక్కడ ఏంటంటే సైడ్ లేయర్ పైన లేయర్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ మిడిల్ పార్ట్ ఒకటి కాల్చుకోవాలి. దీనిపైన గీ వేసుకుందాము. గీ వేసుకొని మూత ఏం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ హీట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇలా లైట్గా కొంచెము ఇలా మనకైతే గోల్డెన్ కలర్లో అయితే రావాలి. అప్పుడైతే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఇవి తీసేసుకోవాలి. లైట్గా మాత్రమే కాల్చాలి. ఇప్పుడు మిగతా బ్రెడ్ కూడా వేసేసుకుందాం. సేమ్ ఇదే పద్ధతిలోనే వేసుకోవాలి. ఇప్పుడైతే మిగతావన్నీ అయితే మనం ఏం చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు మనం గీ అయితే వేసుకొని వేడి చేసుకున్నాము. మనము ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే వేసుకోవాలి. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేయాలి. మనము 1.5 గ్లాస్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్. మనమైతే షుగర్ అయితే ఎంత తీసుకున్నాము 1 గ్లాస్. ఎందుకంటే మనకి బ్రెడ్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం వేద్దాం. వాటర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత షుగర్ అయితే వేయాలి. అదంతా కలిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా అయితే మనం కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఈ చక్కెర అనేది పాకులా కావాలి. మనం ముట్టుకుంటే కనుక ఇలా అతుక్కోవాలి. సో అతుక్కోవట్లే, ఇంకా కొంచెం ఉన్నాక చూద్దాం. మనకైతే చక్కెర అయితే లైట్గా అయితే కరగడం అయితే స్టార్ట్ అయ్యింది. మనకి ఎప్పుడైతే నీటిలో బబుల్స్ వస్తాయో అప్పుడైతే మనం బ్రెడ్ని అయితే వేయాలి. ఇదిగోని ఇప్పుడు బబుల్స్ అయితే వస్తున్నాయి. మనం ముట్టుకొని చూస్తే ఇలా అతుక్కుంటుంది సార్ జిగురుగా. ఇప్పుడు మనం బాయిల్ కూడా అవుతుంది. మనం బ్రెడ్ పీసెస్ అయితే వేసుకుందాం. మనమైతే సిమ్లో అయితే పెట్టుకొని ఇప్పుడైతే మనం బ్రెడ్లు అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి. మనం ఎక్కువ వేసేస్తే అంత గజిబిజిగా అవుతాయి. బ్రెడ్ హల్వా అనేది సరిగ్గా రాదు. మనకి బ్రెడ్ అయితే వాటర్ అన్నీ అయితే పీల్చుకుంటాయి. ఇప్పుడు స్లోగా అయితే మనం అన్ని పీసెస్ అయితే పెట్టాలి. అయితే మన దగ్గర ఉన్న బ్రెడ్లన్నీ అయితే ఇప్పుడు పెట్టేశాను. చూడండి, బ్రెడ్ కూడా బబుల్స్ అయితే వస్తున్నాయి. బ్రెడ్ హల్వా అనేది వాటర్ అయితే బాగా పీల్చుకుంటే అప్పుడు తీయగా మెత్తగా ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను. మనం ఈజీ వేగా ఎలా చేసుకోవాలనేది కూడా. హార్డ్ వే కన్నా ఇదైతే సింపుల్ ఈజీ వే. మనమైతే ఇది 5 మినిట్స్లోనే చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. మనమైతే మూత పెట్టకవసరం లేదు. మనం దీన్ని ప్రెస్ అయితే చేస్తూ ఉంటే వాటర్ అనేది అయితే పీల్చుకుంటుంది అనమాట. మనం 2 మినిట్స్ అయితే అలానే వదిలేయాలన్నమాట. నేనైతే ఇలాచి తీసుకున్నాను, దాని సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనమైతే దీన్ని దంచుకోవాలన్నమాట. మనము ఇలాచి లోపల ఉన్న సీడ్స్ని అయితే పక్కకి తీసేసి దాని తోళ్ళు అయితే నేను పక్కన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నానంటే ఇవి తీసుకుంటే మనకైతే మంచి సువాసన వస్తుంది, మంచి టేస్ట్ అయితే కూడా వస్తుంది. నేను ఇలాంటివి అయితే 4 అయితే తీసుకుంటున్నాను. 4, 5. ఈ తోళ్ళు అయితే నాకు ఇప్పుడైతే 5 అయితే ఉన్నాయి. ఇవి 5 కూడా పైగా 2 ఇలాచీల నుంచి అయితే తీసుకున్నాను నేను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, కానీ ఎక్కువ అయితే వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే ఇంకా మనం తినలేము. ఇంకా 2 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే ఇలా అయితే ఉందన్నమాట సబ్స్టెన్స్. చూసారా, వాటర్ అయితే ఇంకా పూర్తిగా ఇంకిపోయింది కూడా. ఇలా పూర్తిగా ఇంకిపోయేంత వరకు బ్రెడ్ హల్వాని ఉంచుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలి, ఉండకూడదు అసలు. ఇక్కడ కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. అవి ఇంకిపోయేంత వరకు అయితే మనము అలానే ఉంచాలి. 2 మినిట్స్ కాదు, 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రోల్ చేసుకుంటే కనుక మనకు మంచి స్మెల్ వస్తాయి. అవి ఊడిపోతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తాయి. ఎలా కూడా చూపిస్తాను. నేను గార్నిషింగ్ అలా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ముందే వేయచ్చు. వేసుకొని చూపిస్తాను అండి.
ఇప్పుడు మనమైతే ఇలాచిని అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్లో వేస్తున్నాం అనమాట. అక్కడ నుంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నేనైతే 5 తీసుకున్నాను, అన్నీ అయితే అక్కడ వేస్తాను. లైట్గా అయితే అక్కడ కూడా నీళ్ళు అయితే ఎంకిపోవడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనమైతే మిక్స్ అయితే చేసుకున్నాము. ఇలా ఫాస్ట్ మోడ్లో కలుపుకుంటే బ్రెడ్ హల్వా అనేది నీట్గా తయారవుతుంది. మీకు కావాలంటే దీంట్లో వెజిటేబుల్ చికెన్ కాదు, మనం కావాలనుకుంటే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనమైతే బాగా ఫాస్ట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి నీళ్ళు అయితే పూర్తిగా ఇంకిపోయాయి. మనమైతే దీన్ని కొంతసేపటి వరకు ఉడకనిస్తే చూద్దాము. నేను వేసేటప్పుడు 2 వేసాను అనమాట, లాస్ట్లో వేద్దామని. ఇది చూడండి హార్ట్ షేప్ అయితే వచ్చింది. నాకు ఇదైతే బాగా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దీనిపైన అయితే మనం నెయ్యి అయితే వేసుకుంటున్నాము. ఇంకా ఇంతే, దీనికన్నా ఇంకా ఎక్కువ చేస్తే బాగుండదు అనమాట. మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. మనమైతే ఇప్పుడు హార్ట్ షేప్ ఇలాచీని అయితే దానిపైన వేస్తున్నాము. ఇంకా మనము తిందాం రండి. ఈ వాసన చూస్తుంటే గుమగుమలు అయితే వచ్చేస్తున్నాయి. ఎప్పుడు తిందామా నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడైతే మనం గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇదైతే మనం తినడానికి, ఇంకా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ తింటారు. ఫస్ట్ అయితే మా మదర్కి అయితే ఇచ్చేసాను, సెకండ్ నేనైతే తింటాను. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం కూడా చెప్తాను. ఎప్పుడైనా మీకు షుగర్ ఎక్కువైనా కానీ మీరు పాలు వేస్తే సరిపోతుంది. మీకు ఎప్పుడైనా షుగర్ ఎక్కువైనా కానీ మనమైతే పాలు వేస్తే సరిపోతుంది. అప్పుడు తీపి అనేది అయితే కొంచెం తగ్గుతుంది. నేనైతే కొంచెము షుగర్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట, ఎందుకు నేనైతే కొన్ని పాలు అయితే వేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బ్రెడ్ హల్వా తినబోతున్నాం. Bye bye, see you in the next vlog.